చెప్పాను కదన్నా ఇంట్లో చూసానని. ఎవరా మీరంతా? రండి రేయ్ ఆ బాబుని తీసుకెళ్ళండి రా బాబు తీసుకెళ్ళు రేయ్ రేయ్ ఏయ్ వదలండి. ఎప్పటికి ఫోన్ చేస్తాను ఈ టైంలో ఎవరు బాబు? హలో బాబునే చేద్దురా రేయ్ తీసుకెళ్ళి రూమ్ లేండి. హలో సుబ్బు. రేయ్ ఆ పిల్లని తీసుకురండి. రేయ్ ఎవర్రా మీరంతా? రాజా ఐటమ్ రాజా రేయ్ అన్నా కుర్చీలో కట్లు కట్టి కూర్చోబెట్టారంటే మహా డేంజర్ గేడ్ లో ఉన్నాడు. నోట్లో కొడుకోకేండి. గట్నే అన్న. అన్న మనకి ఇప్పుడు డన్ లేదు కదనే. ఓరోడిని ఎడికి తీసుకుపోతాం. మామ మిక్సీ మామ. సుబ్బు శుభలక్ష్మి. ఓ సుబ్బు సుబ్బు ఏడున్నావు సుబ్బు? సుబ్బు సుబ్బు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాం? వాడెవడో ఐటమ్ రాజగడట. వాడు వచ్చి పిల్లలిద్దరిని మిక్సీ మామ దగ్గరికి తీసుకెళ్ళాడు. మిక్సీ మామా? మిక్సీ మామా ఈ పేరు ఏడవో విన్నట్టుందే. గుర్తొచ్చింది. ఓ రోజు వాడు ఫుల్లుగా తాగేసి పడిపోతే నేనే స్వయంగా వెళ్ళి వికారాబాద్ డెన్లో దించిన. గాడెక్కడుంటాడో నాకు తెలుసు. పదండి భయ్యా. నా కట్లిపి పండురా, మీకు పుణ్యం ఉంటదిరా మామా. కేజ్ బారైపోయిన ఏజ్ లో నీకు చేసింగ్లు ఫైటింగ్లు అవసరమానే? ఒరే నా కట్లి పాపతో అరుస్తా. ఏం గుర్తు చేసినావు మావా? అయ్యా తొయ్యి. పదండి. ఒరే రెడ్ నాయుడు, రెడ్ నాయుడు. ఏంట్రా ఇది? ఈ కొట్లేంటి? కొట్లిప్ప ఏంట్రా? అవ్వా పైన గుడ్డ కింద గుడ్డ. ఇదేంట్రా చెంత చచ్చినప్పుడు కావలేదు అన్నట్టు ఈ శాడిస్ట్ కోరికలేంట్రా? గుడ్డ అయినా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఇలా గుడ్డలు లేని బొమ్మలా నువ్వు చూసేది? అయ్యో దేవుడా, నన్ను కట్టేసింది ఆ టీవీ పెట్టింది నీ అల్లుడా. ఏంటి కుసాలు వచ్చాడు ఇక్కడికి? ఎక్కడికన్నా పోతే కదా ఇడికి రావడానికి. నెల రోజుల నుంచి ఇక్కడే సచ్చాడు. నీ కూతురు లాంటి కూతురు ఇంటికి ఒకతుంటే తండ్రులు దేశాలు పట్టుకొని తిరగాల్సిందే. అసలు ఈ కథ మొత్తానికి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా నీ కూతురేరా. మిక్సీ మామ. రౌడీల్ని గూండాల్ని మిక్సీలో వేసి తిప్పితే వచ్చేది మిక్సీ మామ. ఈ గెటప్ ఏంటి సెటప్ ఏంటి? రేయ్ మొన్న కొరియన్ సినిమా చూశాను రా. వాళ్ళ గెటప్ చదిరిపోయి అందుకే గెటప్ చేంజ్ చేశాను. కేక మామ. యా కమ్ టు ద మ్యాటర్. ఈ పిల్లల్ని చూడు మామ. అదేంటి మాయా? ఏంట్రా మాటకి ముందు మామ తర్వాత మామ అంటావు నేర్చుకున్నావు. పెళ్ళైనప్పుడు గాని ఇద్దరు కవల పిల్లల కన్నప్పుడు గాని మామ గుర్తు రాలేదురా? మామా నిన్ను కలిసి ఎన్నాళ్ళైంది? 6 months 6 నెలలు. మరి 6 నెలలు 6 రోజులు అబ్బాయి ఉంటాడా? వీళ్ళెవర్రా? ఇది మ్యాటర్. మామా ఈ డీల్ చేసి పెట్టు మామా. 2 కోట్లు అడుగుదాం. ఒకటి నీకు ఒకటి నాకు. ఒకటి నీకు ఒకటి నాకా? నేను నీతో ఈక్వల్ ఏంట్రా? 3 కోట్లు వసూలు చేయరా. 2 నాకు 1 నీకు. హలో మిక్సీ రాజా స్పీకింగ్. ఏ రాజా? మిక్సీ రాజా. రౌడీల్ని గూండాల్ని మిక్సీలో వేసి రంగరిస్తే వచ్చేవాడే మిక్సీ రాజా. ఇంతకు ముందు ఎవడు ఐటమ్ రాజా అని ఫోన్ చేశాడు? వాడు నా అల్లుడు, వాడి మామన్ నేను. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. పిల్లలిద్దరూ ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు. 3 కోట్లు ఇస్తే పిల్లల్ని మీకు అప్పు చెప్తా, లేదంటే పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్తా. డబ్బులు ఎక్కడ ఇస్తున్నాలో చెప్పు. ఓకే అన్నా 3 కోట్లంటే ఎన్ని సున్నాలు ఉంటాయన్నా? ఓ 10-15 ఉంటాయిలారా. నార్మల్ 15 కాదురా 12 ఉంటాయి. నువ్వు కేక మామ అన్నీ తెలుసు నీకు. భయ్యా అభి దేఖో.
కోట్లు ఇమ్మని పంపించారు. క్యాష్ ఏది? క్యాష్ కాదు సార్, చెక్. తీసుకోండి. చెక్ ఏంట్రా ఇంత పెద్దదిగా ఉంది? అంటే సార్ అది 1,10 లక్షలు అంటే చిన్న చిన్న చెక్లు ఇస్తారు సార్, కానీ 10 లక్షల కన్నా ఎక్కువ అంటే ఇలానే ఇస్తారు సార్. నిజమమ్మా, మన వరల్డ్ కప్ లో కూడా సచిన్కి ఇలాంటి చెక్కే ఇచ్చారు. అవుమలా. సరే, అందులో సున్నాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టు. 1 2 3 4 మొత్తం 12 ఉన్నాయి మామా. 12. మనకి అకౌంట్ లేదు కదరా. అంటే ఇది బ్యాలెన్స్ చెక్ సార్, మీరు ఇది బ్యాంక్ లో చూపిస్తే డైరెక్ట్ క్యాష్ ఇచ్చేస్తారు. ఓ సూపర్ రా. ఇక నుంచి మన ఎన్ని చెక్సే, నో క్యాష్. యా యా సార్ బాబు వాడికి అబ్బాయి నుంచి పంపించరా. ఇంకో బాబు ఏంటి సార్? ఇంకో 3 కోట్లు ఇచ్చి ఇంకో బాబు తీసుకెళ్ళి. సార్ చెప్పరా పద్మా. చెప్పారు కదా. నువ్వు సూపర్ మావా, కేక. రేయ్, నువ్వేంట్రా ఇక్కడే ఉన్నావు? రేయ్, నువ్వు ఎన్ని ప్రదక్షిణలు చేసినా సరే నీకు రెండో వాడిని ఇవ్వనురా. మర్యాదగా 3 కోట్లు తెచ్చివు, బాబుని తీసుకెళ్ళు. అలాగే. ఎలా? మావా ఒకసారి చెక్కి మావా చూస్తాను ప్లీజ్. ఇక్కడ మిక్సీ రాజా ఎవర్రా? మిక్సీ రాజా. ఈ కట్అవుట్ కి కంటెంట్ ఎక్కువ. కౌంటర్ వేస్తే ఎన్కౌంటర్ చేస్తా. పిల్లలు ఎక్కడా? పిల్లలు కాదు, పిల్లోడు. 2 పిల్లలు నీ దగ్గరే ఉన్నారని ఫోన్లో చెప్పావు కదా. ఈ చెంచాగాడు వస్తే 3 కోట్లు చెక్ తీసుకొని ఓ పిల్లోడిని ఇచ్చి పంపించాను. చెక్క? ఏం చెక్కు? రేయ్, మీ ఓడిచ్చిన 3 కోట్లు చెక్ ఇదే. 12 సున్నాలు కూడా ఉన్నాయి చూడు. ఏంట్రా చెక్కును చూసి షాక్ అయ్యావా? ఇది చెక్కేంట్రా? కళ్ళు దొబ్బయ్యా? సరిగ్గా చూడరా. 3 కోట్ల చెక్కు, 3 పక్కన 12 సున్నాలున్నాయి. బేర చెక్కురా. రైట్ డఫా, 3 కోట్లకి ఎవడన్నా బ్యారర్ చెక్కిస్తాడ్రా? వాడెవడో మీకు సున్నం పెట్టాడు. ఇది చెక్కు కాదు, చెక్క. చలి మంట వేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఏయ్, ఆ ఒక్క బాబునైనా తీసుకురా. ఒక్కసారి మోసపోయాను కదా అని ఎప్పుడూ మోసపోను. క్యాష్ అండ్ క్యారీ. డబ్బులిచ్చి పిల్లోని తీసుకెళ్ళి. మిక్సీ పగులుద్ది, మర్యాదగా బాబుని అప్పగించు. అన్నా ఏడ్రా పిల్లడు? పొరగాన్ని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు అన్నా. పట్టుకుంటారా వాళ్ళని?